శాతవాహనాస్ టైంలో బుద్ధిజం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఎస్ మ్యామ్. చెప్పండి, బుద్ధిజం శాతవాహనాస్ టైంలో ఆంధ్ర రీజియన్ లో ఎప్పటి నుండి ఉంది అనడానికి మన దగ్గర ఉన్న సోర్సెస్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ సోర్స్ ఏంటి? మహాదేవ భిక్షు. ఫస్ట్ సోర్స్, ఫస్ట్ టైం బుద్ధిజం అసలు ఆంధ్రాలో వచ్చింది అనడానికి మన దగ్గర ఉన్న ఫస్ట్ సోర్స్ ఏంటి? అర్లియస్ట్ సోర్స్ బావరి వృత్తాంతం. గుడ్. బావరి వృత్తాంతం. బావరి వృత్తాంతం అనే స్టోరీ ఏ బుక్స్ లో ఉంది? బావరి వృత్తాంతం అనే స్టోరీ ఏ బుక్స్ లో ఉంది? సుత్తనిపాతం. సుత్తనిపాతం ఒకటి, ఇంకోటి కథావత్తు ఒకటి. సో ఈ రెండిట్లో బావరి వృత్తాంతం గురించి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా బుద్ధిజం ఆంధ్రాలో అశోక కన్నా ముందే ఉంది అనడానికి ఇంకొక సోర్స్ ఏంటి? ప్రీ అశోకన్ ఎరాలోనే ఆంధ్రాలో బుద్ధిజం ప్రివలెంట్ గా ఉంది అనడానికి సోర్స్ ఏంటి? 13th రాక్ ఇన్స్క్రిప్షన్. ఏది? 13th రాక్ ఇన్స్క్రిప్షన్. అశోక్. కొంచెం గట్టి చెప్తారా, వినపడ్డం లేదు. అశోకన్ 13th రాక్ ఇన్స్క్రిప్షన్ మ్యామ్. అశోక కన్నా ఓకే, 13th రాక్ ఎడిక్ట్ కూడా అది అశోక టైం అనుకోవచ్చు, అంతకన్నా ముందు నుంచి ఉంది అనడానికి. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కాదా? సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఏం జరిగింది చెప్పండి? సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? వైశాలిలో. సో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి అటెండ్ అయ్యి ఆంధ్ర తరపున బుద్ధిజంలో కొన్ని చేంజెస్ కావాలి వినయ పీఠకాలు అని చెప్పి అడిగిన వ్యక్తి ఎవరు? మహాదేవ భిక్షు. మహాదేవ భిక్షు. అండ్ he is known to be the founder of which sect of Buddhism? Mahasangika is also known as Mahayana. మహాసాంఘికానే తర్వాత మహాయానగా ఫామ్ అయింది అని అనొచ్చు. సో మహాదేవ భిక్షు అనే అతను ఆంధ్రాలో మొట్టమొదటి బౌద్ధ మతాచార్యుడు, అంతేనా? ఎస్, am I correct or not? Yes ma'am. Even though he was the first one, but who is the most popular one? Most popular Bauddha Matacharya in Andhra region. నిన్న చెప్పాను పేరు, ఈరోజు ఆయన గురించి చెప్పుకోవాలి అని. ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జున. సో ఆచార్య నాగార్జున గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. బుద్ధిజం రిలేటెడ్ సోర్సెస్ అంటే మన దగ్గర ఉన్నవి, ఒకటి బావరి వృత్తాంతం మెన్షన్డ్ ఇన్ సుత్తనిపాతం అండ్ కథావత్తు. రెండోది సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి మహాదేవ భిక్షు అటెండ్ అయ్యి he demanded certain changes in Vinaya Pitaka. అండ్ తర్వాత థర్డ్ వచ్చేసి అశోకన్ 13th రాక్ ఇన్స్క్రిప్షన్. ఆ 13th రాక్ ఇన్స్క్రిప్షన్ లో అశోకుడు ఏమని మెన్షన్ చేయడం జరిగింది? ఏమనుంది? అశోకన్ రూల్ కన్నా ముందు నుంచి బుద్ధిజం ఫాలో అవుతున్నారు. ఏమనుంది? ప్రీ అశోకన్ నుంచే బుద్ధిజం ఆంధ్రాలో ఫాలో అవుతున్నారని, ఆంధ్రాలో బిఫోర్ హిస్ టైమ్ బుద్ధిజం ఉంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా కింగ్స్ వచ్చేసి వైదిక రిలీజియన్ ఫాలో అయినప్పటికీ శాతవాహన క్వీన్స్ వచ్చేసి బుద్ధిజం ని ప్యాట్రనైజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమి బాలాశ్రీ. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, ఇది వెరీ ఇంపార్టెంట్ కదా, గుర్తుందా? ఇది అనురాధపుర లేదా తామ్రపర్ణి లేదంటే సింహళ దేశం లేదా శ్రీలంక, ఇక్కడికి ఆంధ్రాలోని ఏ రీజియన్ నుంచి సుమారుగా 4,60,000 మంది బుద్ధిస్ట్ మాంగ్స్ వెళ్ళారు? పల్నాడు అనకూడదు, అది పల్లవ బొగ్గ అనే అనాలి. పల్లవ బొగ్గ అని ఇప్పుడు పల్నాడు అంటున్నాం. సో ఇక్కడ మనం అనాల్సి లైక్ ఎక్కడి నుండి వెళ్ళారు అని అంటే ఏ ఏరియా అంటే
పల్లవ బొగ్గ. ఓకే, సో పల్లవ బొగ్గకి పల్లవ బొగ్గ నుండి అనురాధపురాకి ఇంతమంది బుద్ధిస్ట్ మాంగ్స్ వెళ్ళడం జరిగింది. అప్పుడు శ్రీలంకని రూల్ చేస్తున్న కింగ్ పేరేంటి? దుప్పిగామిని. సో ఆ విషయం మనకి ఏ సోర్స్ ద్వారా తెలుస్తోంది? శ్రీలంకన్ టెక్స్ట్ మ్యామ్, మహావంశం. శ్రీలంకన్ బుద్ధిస్ట్ క్రానికల్ అయినటువంటి మహావంశ అనే బుక్ లో దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ అంతేకాకుండా ఋషభదత్త యొక్క నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఏం తెలుస్తోంది? కామన్ పీపుల్, ట్రేడర్స్, ఇట్లాంటి వాళ్ళు కూడా బుద్ధిజం ని విపరీతంగా ప్యాట్రనైజ్ చేశారు అని చెప్పి తెలుస్తోంది. ఓకే, సరే, ఇంకా ఇప్పుడు బుద్ధిజం ఎన్ని శాఖలుగా డివైడ్ అయిపోయింది అని అంటే 2 మెయిన్ సెక్ట్స్ వచ్చేసి హీనయాన అండ్ మహాయాన అంటాము. ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అయితే ఆంధ్రాలో మోస్ట్ పాపులర్ వాజ్ మహాసాంఘిక లేదా మహాయాన బుద్ధిజం అనేది మోస్ట్ ఫేమస్. టోటల్ గా బుద్ధిజంలో 18 శాఖలు ఉంటే ఒక ఆంధ్రాలోనే ఎన్ని శాఖలు ఉన్నాయి? ఒక ఆంధ్రానే ఇట్ ఈస్ బర్త్ ప్లేస్ ఫర్ హౌ మెనీ సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం? 9 మ్యామ్. 9. దాంట్లో 8 వచ్చేసి ఒక కేటగిరీ, ఒకటి మాత్రము ఇంకో కేటగిరీ. ఆ 8 ఏ కేటగిరీ? ఆ 8 లోనే ఒకటైన మహాసాంఘిక అన్న కేటగిరీ కిందికి వెళ్తాయి, లేదా మహాయాన అనుకోండి. మహాయాన కింద మహాసాంఘిక, చైత్యక, పూర్వశైల, ఉత్తరశైల, అపరశైల, బహుశ్రుతీయ, సిద్ధార్థిక, రాజగిరిక, ఇవన్నీ కూడా మహాయాన బుద్ధిజంలో ఉన్నటువంటి సబ్సెక్ట్స్ అని చెప్పచ్చు. వేరాస్ ఒకటే ఒకటి మహిషాసక, ఇది మాత్రము ఏ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం కిందికి వెళ్తుంది? ఇది హీనయాన కిందికి వెళ్తుంది. ఓకే, అండ్ ఇవి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సిన టాపిక్ ఏంటి అని అంటే ఆచార్య నాగార్జున. ఓకే, సో ఫస్ట్ బౌద్ధ మతాచార్య ఎవరు అని అంటే ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ బౌద్ధ ఆచార్య ఎవరు? మహదేవ భిక్షు. వెరాస్ పాపులర్ ఎవరు? ఆచార్య నాగార్జున. ఓకే, సో ఆచార్య నాగార్జున అని అనగానే మనకి గుర్తు రావాల్సిన శాతవాహన కింగ్ ఎవరు? కాంటెంపరీ కింగ్ యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి వాస్ ద కాంటెంపరీ శాతవాహన కింగ్ ఆఫ్ ఆచార్య నాగార్జున. అంతేనా? సో ఇక్కడ ఆచార్య నాగార్జున అని అనంగా ఇది ఫస్ట్ పాయింట్. 1 సెకండ్, ఇది ఫస్ట్ పాయింట్. ఆచార్య నాగార్జునకి కాంటెంపరీ కింగ్ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ ఆచార్య నాగార్జున పాపులర్ చేసినటువంటి సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఏది అంటే మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. దేన్ని పాపులరైజ్ చేశాడినా? ఏ సెక్ట్ ని పాపులరైజ్ చేశాడు? మహాయాన బుద్ధిజం. మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ని పాపులరైజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ని పాపులరైజ్ చేయడానికి ఈయన మాధ్యమిక దర్శనం అనే దాన్ని రాయడం జరిగింది. హీ రోట్ మాధ్యమిక దర్శనం. మాధ్యమిక దర్శనం అండ్ ఈ మాధ్యమిక దర్శనం అనే ఫిలాసఫీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హీ రోట్ సెవెరల్ బుక్స్. చాలా బుక్స్ రాశాడు ఈయన. వాటిల్లో ఇంపార్టెంట్వి ఎగ్జామ్ కి అడిగేది ఏవేవి అని అంటే మాధ్యమిక శాస్త్ర, మాధ్యమిక శాస్త్ర ఒకటి, ప్రజ్ఞాపారమిత శాస్త్ర, ప్రజ్ఞాపారమిత
శాస్త్ర లేదా ప్రజ్ఞాపారమితం లేదా ప్రజ్ఞాపారమిత శాస్త్ర ఎట్లయినా అనొచ్చు రెండిట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆకుతో భయం, ఆకుతో భయ శాస్త్రం. ఫోర్త్ వన్ మీకు ఆల్రెడీ ఇది చెప్పాను, గుర్తుందా? సుహృల్లేఖ. ఎస్ మ్యామ్. సుహృల్లేఖ అనేది ఏంటి చెప్తాను, సుహృల్లేఖ చెప్పాను. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, రత్నావళి. రత్నావళి ఈ 5 బుక్స్, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి ఈయనవి నియర్లీ 21 బుక్స్ ఉన్నాయి. బట్ మనం అన్ని పేర్లు గుర్తుపెట్టుకోనక్కర్లేదు, ఇవి ఇంపార్టెంట్వి. మాధ్యమిక శాస్త్రం, ఓకే, మాధ్యమిక దర్శనం అని అన్నా, మాధ్యమిక శాస్త్రం అని అన్నా రిలేటెడ్ టు ఎవరు అని అంటే ఆచార్య నాగార్జున. కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, ప్రజ్ఞాపారమిత శాస్త్రం అనేది కూడా మాధ్యమిక శాస్త్రం రిలేటెడ్ బుక్కే. సో ప్రజ్ఞాపారమితం, ఆకుతో భయ శాస్త్రం, తర్వాత సుహృల్లేఖ, ఇంకొకటి రత్నావళి. ఇవి ఎవరు రాసిన బుక్స్? ఆచార్య నాగార్జున మేడం. ఆచార్య నాగార్జున. ఇవి ఈయన రాసిన బుక్స్. ఓకే, బట్ ఆచార్య నాగార్జున గురించి మనం తెలుసుకోవాలంటే సోర్స్ ఏంటి? ఆచార్య నాగార్జున గురించి తెలుసుకోవడానికి సోర్స్ ఏంటి అని అంటే ఆ బుక్ పేరు లంకావతార సూత్రవృత్తి. లంకావతార సూత్రవృత్తి అనే బుక్ ద్వారా మనకి ఆచార్య నాగార్జునకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, అంతేగాని ఈ బుక్ ఆయన రాయలేదు. ఈ బుక్ ద్వారా మనకి ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ దీని ఆథర్ ఎవరనేది మనకి ఇంకా తెలియట్లేదు, అన్నోన్ ప్రస్తుతానికి. సో ఈ లంకావతార సూత్రవృత్తి అనే బుక్ ద్వారా ఆచార్య నాగార్జునుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాని ప్రకారము ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణికి కాంటెంపరీ, అంటే అది రకరకాల రీజన్స్ ద్వారా తెలుస్తుంది, బట్ ఈ బుక్ లో కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈయన మాధ్యమిక దర్శనం అనే ఐడియాలజీని బిలీవ్ చేస్తాడు బుద్ధిజంలో. మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ని ప్రమోట్ చేశాడు. అండ్ దాని కోసం అని చెప్పి ఈ పాపులరైజ్డ్ మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం త్రూ హిస్ రైటింగ్స్. చాలా బుక్కులు రాశాడు, అవుట్ ఆఫ్ విచ్ ఇంపార్టెంట్ వచ్చేసి మాధ్యమిక శాస్త్ర, ప్రజ్ఞా పారమిత శాస్త్ర, ఆకుతో అభయ శాస్త్ర, సుహృల్లేఖ అండ్ రత్నావళి. ఓకే, ఇంకా ఈయన గురించిన ఇన్ఫర్మేషన్ వీటిల్లో సుహృల్లేఖ మీకు ఆల్రెడీ చెప్పాను, దట్ ఇట్ ఈస్ కాన్వర్సేషన్ బిట్వీన్ ఎవరెవరి మధ్య? యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆచార్య నాగార్జునుడికి అండ్ యజ్ఞశ్రీ శాతకర్ణి మేడం. యజ్ఞశ్రీ శాతకర్ణికి మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్ ని సుహృల్లేఖ అనే పేరుతో ఒక గ్రంథం రాయడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ద బుక్స్. మాధ్యమిక దర్శనం అనేది మహాయాన శక్తికి ఐడియాలజీనా మేడం? అది మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం వాళ్ళు బిలీవ్ చేసే ఐడియాలజీ. ఓకే మేడం. యాక్చువల్ గా ఈ మాధ్యమిక దర్శనం అనే ఈ ఐడియాలజీ ఉందే, తర్వాత కాలంలో మనకి మీకు ఆది శంకరాచార్య ఐడియా ఉన్నాడా? ఎస్ మేడం. అద్వైత ఫిలాసఫీ చెప్తాడు. ఎస్ మేడం. ఆది శంకరాచార్య ఈయన అద్వైత, రామానుజాచార్య ద్వైత, ఆది శంకరాచార్య ఆది శంకరాచార్య అద్వైత, రామానుజాచార్య విశిష్టాద్వైత అట్లా చెప్తారు కదా. సో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అని చెప్పి మనకు మళ్ళీ భక్తి మూమెంట్ టైంలో వస్తాయి. ఇవన్నీ మిడివల్ ఇండియా టైంలో వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ ఆది శంకరాచార్యుడి యొక్క ఈ అద్వైత సిద్ధాంతం, అద్వైత ఫిలాసఫీ ఉందే, దీనికి మూలం ఈ మాధ్యమిక దర్శనం అని అంటారనమాట. ఓకే, ఆచార్య నాగార్జునుడు బోధించినటువంటి మాధ్యమిక దర్శనమే తర్వాత కాలంలో ఆది శంకరాచార్య యొక్క ఫిలాసఫీకి కూడా బేసిస్ అని చెప్పి చెప్తారు. ఓకే ఓకే మేడం.
సో ఇవి ఆయన రాసినటువంటి బుక్స్. ఇంకా నెక్స్ట్ ఈయనకు సంబంధించిన నెక్స్ట్ పాయింట్ ఏంటి, 4th పాయింట్ వచ్చేసి యాక్చువల్ గా ఈ ఈ ఆచార్య నాగార్జునుడు ఉన్నాడు కదా, ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణి ఈయన కోసం ఏం చేశాడు చెప్పండి. కాంపౌండ్ వాల్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఈయనకు ఏం చేశాడు? పార్వత మహావిహారం కట్టించాడు. అదే అడుగుతున్నా. పారావత మహావిహార కట్టించాడా? పారావత మహావిహార అట్ నాగార్జున కొండ కదా. పారావత మహావిహారం అనే దాన్ని నాగార్జున కొండ మీద యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జున కోసం కట్టించాడు. అయితే ఈ ఆచార్య నాగార్జున ఏం చేశాడు? he converted this పారావత మహావిహార ఇంటూ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం కింద మార్చేశాడు. దట్ ఈస్ నాగార్జున విశ్వవిద్యాలయం. ఆయన పేరు మీద ఏం పెట్టాడు? నాగార్జున విశ్వవిద్యాలయం. విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ. నాగార్జున యూనివర్సిటీగా దాన్ని మార్చడం జరిగింది. ఎవరు? ఆచార్య నాగార్జున. ఓకే, సో ఆచార్య నాగార్జున ఈ నాగార్జున కొండ మీద, ఇది యాక్చువల్ గా నాగార్జున కొండ ఈయన తర్వాత అయింది, ఆయన పేరు మీద నాగార్జున కొండ అయింది. బట్ యాక్చువల్ గా దీని పేరేంటి? దీని పేరు నాగార్జున కొండకి ఈయన తర్వాత ఆయన పేరు పెట్టారు, కానీ ఆయన టైంలో దాని పేరు ఏంటి అని అడుగుతున్నా. నాగార్జున కొండ ఒరిజినల్ నేమ్ ఏంటి? శ్రీ పర్వతం కాదా? శ్రీ పర్వతం. సో శ్రీ పర్వతం మీద యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసం పారావత మహావిహారం కట్టిస్తే, ఆచార్య నాగార్జునుడు ఆ పారావత మహావిహారాన్ని కాస్త నాగార్జున విశ్వవిద్యాలయంగా మార్చేసి అక్కడ రకరకాల కోర్సెస్ ని ఆఫర్ చేయడం స్టార్ట్ అయింది. అంటే లైక్ మనకి ఇక్కడ రకరకాల కంట్రీస్ నుంచి, ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ వచ్చి ఈ నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుకునే వాళ్ళు. ఇక్కడ ఓన్లీ బుద్ధిజం మాత్రమే కాకుండా లాజిక్, మ్యాథ్స్, ఇట్లా లైక్ అన్ని సబ్జెక్ట్స్ ఆ టైంలో ఏమేమైతే ఉన్నాయో, జ్యోతిష్య శాస్త్రం, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, ఇట్లా రకరకాల కోర్సెస్ అన్ని ఈ విశ్వవిద్యాలయంలో నేర్పించేవాళ్ళు. చాలా మంది గురువులు ఉండేవాళ్ళు, వాళ్ళు నేర్పించేవాళ్ళు అని చెప్పి మనకి తెలుస్తోంది. ఓకే, ఓకే. సో శ్రీ పర్వతంలో నాగార్జున విశ్వవిద్యాలయాన్ని కట్టించిండేది ఎవరు? ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జున. అది యాక్చువల్ గా ఏంటది అని అంటే పారావత మహావిహారం. దాన్ని కట్టించిండేది ఎవరు అని అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే, నెక్స్ట్ ఈ ఆచార్య నాగార్జున దగ్గర ఇంకోటి చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, హీ అటెండెడ్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కి అటెండ్ అయ్యాడు. ఎవరు అటెండ్ అయ్యారు? ఆచార్య నాగార్జున. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగిందని చెప్పాను, గుర్తుందా నిన్న? జమ్మూ అండ్ కాశ్మీర్. కుందలవన కాశ్మీర్. కాశ్మీర్ లో ఉన్న కుందలవన అనే దగ్గర 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. ఎవరి ప్యాట్రనైజ్ లో జరిగింది ఇది తెలుసా ఏమన్నా? కనిష్క మేడం, కనిష్క కింగ్. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కనిష్క మేడం. సో ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కి ఎవరు అటెండ్ అయ్యారు?
ఇప్పుడు మనల్ని ఎట్లా అడుగుతారంటే ఆచార్య నాగార్జున ఎన్నో బుద్ధిస్ట్ కౌన్సిల్ కి అటెండ్ అయ్యాడు అట్లా అడగచ్చు. ఎన్నో బుద్ధిస్ట్ కౌన్సిల్ కి? 4th మేడం. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కి అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇతను 6th పాయింట్. ఒక సెకండ్. మనము పొలిటికల్ హిస్టరీ చెప్పుకునేటప్పుడు అమరావతి స్తూపం ఎవరి టైంది అని చెప్పాను, గుర్తుందా? అమరావతి స్తూప ఎవరి టైంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది? పులమావి 3 మేడం. పులమావి 3 సెకండ్ శాతకర్ణి. కన్ఫ్యూజ్ అయ్యారమ్మా. శాతకర్ణి 2 దగ్గర చెప్పుకున్న పాయింట్ సాంచి స్తూపాకి దక్షిణ తోరణం అని చెప్పాను. అమరావతి స్తూప ఎవరి టైం అని చెప్పాను? చిన్న గెస్ చేయండి. అమరావతి అని అనగానే మనకు గుర్తొచ్చే రాజు ఎవరు? పులమావి 2 మేడం. గౌతమిపుత్ర శాతకర్ణి కాదు, వాళ్ళ కొడుకు వాసిష్ఠిపుత్ర పులోమావి ఆర్ పులోమావి 2. ఇతని టైంలోనే కదా క్యాపిటల్ అమరావతికి షిఫ్ట్ అయింది. అప్పటి వరకు ప్రతిష్టానపురం క్యాపిటల్ గా ఉండింది, ఆ తర్వాత క్యాపిటల్ అమరావతికి షిఫ్ట్ అయింది. అమరావతి అనే కీవర్డ్ ఉంది అని అంటే ఇతనే. అమరావతికి క్యాపిటల్ షిఫ్ట్ చేసినా ఇతనే. అమరావతి స్తూపం కట్టించిండేది ఇతని టైంలోనే. తర్వాత అమరావతి ఇన్స్క్రిప్షన్ వేయించిండేది ఇతని టైంలోనే. అండ్ ఆ అమరావతి ఇన్స్క్రిప్షన్ లోనే కదా ఫస్ట్ తెలుగు వర్డ్ ఉంది, నాగబు మేడం. నాగబు అని. సో అమరావతి స్తూప వాసిష్ఠిపుత్ర పులమావి టైంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నాం దాని గురించి అని అంటే, ఈ అమరావతి స్తూపానికి ఆచార్య నాగార్జున అమరావతి స్తూపానికి కాంపౌండ్ వాల్ కట్టించాడు. ప్రాకారం అంటాం. కాంపౌండ్ వాల్ అంటే చుట్టూ ప్రాకారం. కాంపౌండ్ వాల్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఆచార్య నాగార్జున మేడం. ఇప్పుడు కొంచెం చేంజ్ చేసి అడగాలనుకుంటే అమరావతి స్తూపాకి కాంపౌండ్ వాళ్ళు ఏ శాతవాహన కింగ్ టైంలో కట్టించారు అని అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. అంతే, సింపుల్. ఇక్కడ కట్టించింది ఆచార్య నాగార్జున, ఆయన టైంలో రాజు ఎవరు? యజ్ఞశ్రీ. సో కాబట్టి ఏ శాతవాహన కింగ్ టైంలో అని అంటే యజ్ఞశ్రీ టైంలో అని చెప్పేయచ్చు సింపుల్ గా. ఓకే, సో ఈయన బుద్ధిజం కోసం ఏమేం చేశాడు చెప్పండి. ఆచార్య నాగార్జున అంటే మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ని పాపులరైజ్ చేశాడు. దానికోసం ఆయన నమ్మిన సిద్ధాంతం వచ్చేసి మాధ్యమిక దర్శనం. అండ్ దాన్ని పాపులరైజ్ చేయడానికి ఆయన చాలా బుక్స్ రాశాడు. ఇన్ దట్ ఏవేవి? మాధ్యమిక శాస్త్ర, ప్రజ్ఞాపారమిత శాస్త్ర, ఆకుతో అభయ శాస్త్ర, సుహులుడ్ లేఖ, రత్నావళి, ఈ బుక్స్ ని రాయడం జరిగింది. అండ్ అంతేకాకుండా 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కి అటెండ్ అయ్యాడు. అండ్ తర్వాత అమరావతి స్తూపానికి రాతి ప్రాకారం లైక్ స్టోన్ కాంపౌండ్ వాల్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈయన కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి 1600 రూమ్స్ ఉన్నటువంటి పారావత మహావిహారాన్ని కట్టించి ఇస్తే ఇతను దాన్ని ఏం చేశాడు? నాగార్జున విశ్వవిద్యాలయంగా మార్చాడు. అంటే నాగార్జున యూనివర్సిటీగా మార్చడం జరిగింది. సో బుద్ధిజం కోసం ఈయన ఇన్ని చేశాడు కదా. ఫర్ ఆల్ దిస్ ఆచార్య నాగార్జున డెఫినెట్లీ డిజర్వ్స్ టు బి కాల్డ్ యాజ్ సెకండ్ బుద్ధ. ఏమంటారు ఈయనని?
ఆచార్య నాగార్జునని ఏమని పిలుస్తారు? సెకండ్ బుద్ధ. సెకండ్ బుద్ధ అని చెప్పి పిలుస్తారు. అంటే బుద్ధిజం కి బుద్ధుడి తర్వాత ఇంత కంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఆచార్య నాగార్జున. అట్లాంటి ఆచార్య నాగార్జున మన ఆంధ్ర రీజియన్ అతను. ఓకే, క్లియరా? ఎస్ మ్యామ్. అండ్ వన్ మోర్ పాయింట్ ఇక్కడ, ఈ మాధ్యమిక వాదం అని అంటున్నాం కదా, మాధ్యమిక దర్శనం, దీన్నే శూన్యవాదం అని కూడా అంటారు. ఏమంటారు? శూన్యవాదం. మాధ్యమిక దర్శనంలో ఏమని పిలుస్తారు? శూన్యవాదం. పర్టికులర్ గా ఈ శూన్యవాదం అనే దాని గురించి ఈ ప్రజ్ఞాపారమిత శాస్త్రంలో మెన్షన్ చేయడం జరిగింది ఆచార్య నాగార్జున. అర్థమవుతుందా? శూన్యవాదం అనేది ఏ బుక్ లో మెన్షన్ చేయడం జరిగింది? శూన్యవాదం ఏ బుక్ లో మెన్షన్ చేయడం జరిగింది? ప్రజ్ఞా పారమితం మేడం. ప్రజ్ఞాపారమిత శాస్త్రం అనే దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రజ్ఞాపారమిత శాస్త్రంలోనే ఇంకొక విషయం గురించి కూడా చెప్పాడు ఆచార్య నాగార్జునుడు, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటి అని అంటే, ఐన్స్టీన్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? ఐన్స్టీన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఏ థియరీ గుర్తొస్తుంది? బల్బు కనిపెట్టాడు మేడం. ఐన్స్టీన్ Theory of అనగానే ఏ relativity. థియరీ గుర్తొస్తుంది? Theory of relativity. వెరీ గుడ్. థియరీ ఆఫ్ రిలేటివిటీ. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి ఇంకొక దాంతో ఏదో ఒక ఏదో ఒక రకంగా రిలేటెడ్ గా ఉంటుంది అని కదా. సో సమ్వేర్ సమ్హౌ ప్రతి ఒక్క దాని మధ్య ఒక రిలేషన్ అనేది ఉంది అని. సో దీన్నే తెలుగులో సాపేక్ష సిద్ధాంతం అంటారు, థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. సో ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టీన్ ప్రపోజ్ చేయకన్నా ముందే ప్రజ్ఞాపారమిత శాస్త్రంలో ఆచార్య నాగార్జున ఎప్పుడో చెప్పాడు. ఓకే, సో శూన్యవాదము, థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇట్లాంటివన్నీ ప్రజ్ఞాపారమిత శాస్త్రంలో ఎవరు చెప్పారు? ఆచార్య నాగార్జున చెప్పడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ చేసినందుకు గాను ఈయనని సెకండ్ బుద్ధ అంటారు అని అన్నామే. సెకండ్ బుద్ధ మాత్రమే కాక ఇప్పుడు ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ అవన్నీ చెప్పాడు కదా. సో ఆచార్య నాగార్జున ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ ఐన్స్టీన్. ఏమంటారు? ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. అండ్ ఇండియన్ మార్టిన్ లూథర్ అంటారు. గతి తార్కికవాద ప్రవక్త అంటారు. అంటే లాజిక్, తర్కం అంటే లాజిక్. సో ఏ దాని వెనకైనా ఒక లాజిక్ ఉండాలి అని చెప్పి బిలీవ్ చేస్తాడు ఈయన. గతి తార్కికవాద ప్రవక్త అని చెప్పి అంటారు. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు సెకండ్ బుద్ధ అని కూడా పిలుస్తారు. సో ఇవి ఆచార్య నాగార్జునకున్న బిరుదులు, లేదంటే ఆయనకున్న ఇంకో పేర్లు అనొచ్చు. ఓకే, క్లియరా? అండ్ ఇంకా ఆచార్య నాగార్జున గురించి చెప్పుకోవాల్సిన ఒక లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆయన రాసిన బుక్స్ లో లాస్ట్ బుక్ ఒకటి చెప్పుకున్నాం. ఏంటిది? రత్నావళి అని కదా. వింటున్నారా? ఫాలో అవుతున్నారా? ఎస్ మ్యామ్. సో ఈ రత్నావళి అనే బుక్ లో రాజపరికథ అనే ఒక స్టోరీ ఉంటది.
రాజపరికథ. రత్నావళిలో ఏం స్టోరీ ఉంది? ఒక స్టోరీ రాజపరికథ అనే ఒక స్టోరీ ఉంది. ఈ రాజపరికథలో ఆచార్య నాగార్జున ప్రపోజ్డ్ శ్రేయోరాజ్య సిద్ధాంతం. ఏం ప్రపోజ్ చేశాడినా? శ్రేయోరాజ్య సిద్ధాంతం. శ్రేయోరాజ్య సిద్ధాంతం అనే దాన్ని ప్రపోజ్ చేశాడు. దేంట్లో చెప్పండి? రత్నావళి మ్యామ్. రత్నావళిలో రాజపరికథ అనే స్టోరీలో. సో ఎట్లా ఇస్తారంటే రత్నావళి హైఫన్ రాజపరికథ అని చెప్పి ఇస్తారు. రత్నావళి రాజపరికథలో ఆచార్య నాగార్జున ప్రపోజ్ చేసినటువంటి సిద్ధాంతం ఏంటి? శూన్యవాదమా, శ్రేయోరాజ్య సిద్ధాంతమా? శ్రేయోరాజ్య సిద్ధాంతం. ఈ శ్రేయోరాజ్య సిద్ధాంతం అనేది ఏదో కాదు. ఇప్పుడు మీకు పాలిటీ ఐడియా ఉందా కొంచెమన్నా? ఎస్ మ్యామ్. ఆ పాలిటీలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయా? ఎస్ మ్యామ్. దాని ఫిలాసఫీ ఏంటి చెప్పండి? టు అచీవ్ వాట్? సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ మ్యామ్. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనేది ఒక పార్ట్. ఓవరాల్ గా సోషలిస్ట్ గానీ, గాంధీయన్ గానీ, లిబరల్ ఇంటెలెక్చువల్ గానీ, ఈ 3 కేటగిరీస్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పెట్టడం వెనకల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? వెల్ఫేర్ ఆ స్టేట్ మ్యామ్. ఫిలాసఫీ వెనకల వాటి అల్టిమేట్ గోల్ ఏంటి? ఏం అచీవ్ చేయాలని పెట్టారు? వెల్ఫేర్ స్టేట్. ఎగ్జాక్ట్లీ, వెల్ఫేర్ స్టేట్ అని అంటున్నామే. వెల్ఫేర్ స్టేట్ అప్రోచ్ అనేది కదా దాని వెనకల ఉన్నటువంటి ఉద్దేశం. వెల్ఫేర్ స్టేట్ అనే దాని వెనకల ఉన్నదే ఈ శ్రేయోరాజ్య సిద్ధాంతం. శ్రేయోరాజ్య అంటే శ్రేయస్సుగా, అంటే మంచిగా రాజ్యం ఉండాలి. వెల్ఫేర్ స్టేట్ ఇదే కదా అది. సో మనం ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ఒక భాగంగా పెట్టుకొని మాట్లాడుతున్న వెల్ఫేర్ స్టేట్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, విచ్ వి ఆర్ నాట్ స్టిల్ అచీవ్, లైక్ ఇంకా అచీవ్ చేయలేకపోతున్నాం కదా దీన్ని. డిపిఎస్పి ఇంకా నాట్ జస్టిసబుల్ లోనే ఉన్నాం మనం. బట్ అది అలా ఉండాలి, జస్టిసబుల్ అవ్వాలి. ప్రతి ఒక్క లైక్ ఎట్లా ఉండాలి, ప్రతి ఒక్క దేశం గాని ఒక రాజ్యం గాని ఎట్లా ఉండాలి అని ఈయన ఆచార్య నాగార్జున నమ్మాడు. శ్రేయోరాజ్యంగం ఉండాలి అని. శ్రేయోరాజ్య సిద్ధాంతం అనే దాన్ని ఏ బుక్ లో చెప్పాడు ఆయన? శ్రేయోరాజ్య సిద్ధాంతం ఏ బుక్ లో ఉంది? రత్నావళి మ్యామ్. రత్నావళిలో ఏంటి స్టోరీ అది? రాజపరికథ మ్యామ్. రాజపరికథ. ఓకే, క్లియరా? సో ఇది ఆచార్య నాగార్జునకు సంబంధించినటువంటి పాయింట్స్. ఓకే, నెక్స్ట్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ చూద్దాం. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, ఆంధ్రాలో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది? మామూలుగా జనరల్ గా చెప్పండి, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అంటే మనకి ఏమేమి వస్తాయి? 3 వస్తాయి. ఏంటవి? ఫస్ట్ స్తూపాస్, ఆ తర్వాత చైత్యాస్, ఆ తర్వాత విహారాస్. జనరల్ గా బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఏమేమి వస్తాయి? స్తూపాస్, చైత్యాస్, విహారాస్, అంతేనా? సో వాటిల్లో ఇప్పుడు 1 by 1 చూస్తూ వెళ్దాం. ఆంధ్రాలో ఈ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అంటే శాతవాహన టైంలో ఈ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ గురించిన పాయింట్స్. ఫస్ట్ వన్ ఏంటది? స్తూపాస్.
మామూలుగా స్తూపాలు అంటే ఏంటి? బుద్ధ రిలిక్స్ పై కడతారు మేడం. సో బుద్ధుడి యొక్క బుద్ధ ఆర్ అతని ఫాలోవర్స్ ఉంటారు కదా, అంటే ఈ బోధిసత్వాలు ఇట్లాంటి వాళ్ళు, సో వాళ్ళ యొక్క రెలిక్స్ మీద కట్టింది, అంతేనా? రెలిక్స్ ఆర్ స్టోర్డ్ ఆర్ ప్రిజర్వ్డ్. సో వాటిని ప్రిజర్వ్ చేసి వాటి మీద కట్టేదే స్తూపం అంటే, అంతేనా? బుద్ధుడి యొక్క రెలిక్స్ మీద లేదా అతని రిమైనింగ్స్ ఏమన్నా ఉంటాయి కదా, లైక్ ఆయన వాడిన వస్తువులు ఇట్లాంటివి, సో వాటి మీద కట్టే వాటిని ఏమంటాము? స్తూపాలు అంటాం. ఓకే, మళ్ళీ ఈ స్తూపాలలో 3 కేటగిరీస్ ఉంటాయి. స్తూపాస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చేసి, ఇది ప్రీవియస్ క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఉద్దేశిక స్తూప, ఉద్దేశిక స్తూప. సెకండ్ వన్ ధాతుగర్భ స్తూప. రిపీట్ చేయండి, ఉద్దేశిక స్తూప, ధాతుగర్భ స్తూప. థర్డ్ వన్ పారిభోజిక స్తూప, పారిభోజిక స్తూప. ఒకసారి చెప్పండి. ఉద్దేశిక స్తూప, ధాతుగర్భ స్తూప, పారిభోజిక స్తూప. ఎన్ని రకాలు ఉన్నాయి స్తూపాస్? 3 టైప్స్. 3 టైప్స్. ఏవేవి చెప్పండి ఒకసారి. ఉద్దేశిక, ధాతు గర్భ స్తూప, ధాతుగర్భ, పారిభోజిక స్తూప. పారిభోజిక. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఒక్కొక్క దాని మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఉద్దేశిక. ఈ ఉద్దేశిక అనేది జస్ట్ బుద్ధుడి మీద భక్తితో, జస్ట్ ఓన్లీ ఇక్కడ భక్తితో కట్టిండేది ఉద్దేశిక స్తూప. బుద్ధుడి మీద భక్తితో, అంటే ఈ స్తూప కింద ఏం ఆయన వస్తువులు, ఆయన రెలిక్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఓకే, జస్ట్ ఇప్పుడు మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హిందూ టెంపుల్సే తీసుకున్నాం అనుకోండి, కొన్ని గుళ్ళు ఎట్లుంటాయి, స్వయంభూ టెంపుల్స్ అని అంటాం కదా, అంటే దేవుడే అక్కడ డైరెక్ట్ గా వచ్చి వెళ్తాడు అని అంటారు, లైక్ తిరుమల, శ్రీశైలం ఇట్లాంటివి. కొన్ని ఇప్పుడు మన ఊర్లలో జనరల్ గా ఉండే గుళ్ళు ఏంటి, జస్ట్ దేవుడి మీద భక్తితోటి ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ కావాలి, అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసుకోవడానికి కానీ ఒక పాజిటివిటీ కోసము అట్లా వెళ్తాం కదా గుడికి. సో ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్తాం, భక్తి అనే ఉద్దేశంతో వెళ్తాం. సో అట్లాంటిదే బుద్ధిజంలో భక్తి అనే ఉద్దేశంతో ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడ బుద్ధుడిని గురించి తలుచుకునే ఒక దాన్నే ఏమంటామంటే ఉద్దేశిక స్తూప అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ధాతు గర్భ స్తూప. ఇక్కడ పేర్లోనే ఉంది ధాతు గర్భ. గర్భ అంటే దాని లోపల ఉంచుకున్నది అని. సో ధాతు గర్భ, ధాతువులను ఉంచుకుంది. ఎవరి ధాతువులు? ధాతువులు అంటే ఏంటి? రెలిక్స్. బుద్ధుడి యొక్క రెలిక్స్ ని తన లోపల ప్రిజర్వ్ చేసుకున్నటువంటి స్తూప. అర్థమవుతుందా? బుద్ధుడు లేదా బుద్ధుడి యొక్క ఫాలోవర్స్ యొక్క రెలిక్స్ ని రెలిక్స్ మీద కట్టినటువంటి స్తూపం ని ఏం స్తూపాలు అంటారు? ఏం స్తూపాలు అంటారు? ధాతు గర్భ స్తూప అని చెప్పి అంటారనమాట. ఇక్కడ ఒక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన రెలిక్స్ ని అశోకుడు ఉన్నాడు కదా, ఈ అశోకుడు మొత్తం భారతదేశం అంతా బుద్ధుడి యొక్క రెలిక్స్ అనేది ఉండాలి, ఆయన ప్రీచింగ్స్ అనేది పాపులర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో అశోకుడు ఏం చేశాడు అని అంటే, మొత్తము ఆల్ ఓవర్ ఇండియా 84,000 ధాతుగర్భ స్తూపాస్ ని నిర్మించాడు. ఎన్ని స్తూపాలను నిర్మించాడు? 84,000 ధాతుగర్భ స్తూపాలను నిర్మించడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇవి ఎన్ని వేలు అన్ని వేలు అని అడగరు. క్వశ్చన్ ఏమడుగుతారు? ఆంధ్రాలో ఉన్న ధాతుగర్భ స్తూపాలు ఏవి?
ఉద్దేశిక స్తూపాల గురించి ఎవరు అడగరు క్వశ్చన్, బికాజ్ అది అంత ఇంపార్టెంట్ ఏమీ కావు కాబట్టి. క్వశ్చన్ వెయిట్ మీద అడుగుతారు, ధాతు గర్భవే కదా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆంధ్రాలో ఉన్న ధాతుగర్భ స్తూపాలు ఆంధ్రాలో ధాతుగర్భ స్తూపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అడుగుతారు. ఆంధ్రాలో ధాతుగర్భ స్తూపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే అమరావతి స్తూప ఉంది కదా, అది ధాతుగర్భ స్తూప. తర్వాత నాగార్జున కొండలో ఒక ధాతుగర్భ స్తూప ఉంది. తర్వాత జగ్గయ్యపేటలో ఒక ధాతుగర్భ స్తూప ఉంది. ఫోర్త్ శాలిహుండం అంటే శ్రీకాకుళం. నెక్స్ట్ ఫిఫ్త్ బట్టిప్రోలు, గుర్తుందా ఇది? ప్రతిపాలపురం బట్టిప్రోలు అని చెప్పాను. సో బట్టిప్రోలు. ఈ 5 ఆంధ్రాలో ఉన్నటువంటి ఏం స్తూపాలు? ధాతుగర్భ స్తూపాలు. సో ఆంధ్రాలో ధాతుగర్భ స్తూపాలు ఎన్ని ఉన్నాయి అని అంటే అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ, శాలిహుండం, బట్టిప్రోలు. ఓకే, సో ఇవి ధాతుగర్భ స్తూపాలంటే. మరి నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఏంటి? పారిభోజిక స్తూపాలు. సో ఈ పారిభోజిక స్తూపాలు అంటే ఇందాక ధాతుగర్భలో రెలిక్స్ అని అన్నాం, అంటే ఆయన యొక్క అవశేషాలు అని చెప్పి. పారిభోజికలో ఏంటి అనంటే బుద్ధిజం రిలేటెడ్ ఏవైనా బుక్స్ కానీ లేదా బుద్ధుడి రిలేటెడ్ ఏవైనా థింగ్స్, వస్తువులు, ఆయన వాడిన వస్తువులో లేదా ఆయన అంటే బుద్ధిజం రిలేటెడ్ గా ఏమైనా పవిత్రమైన బుక్స్ ఉంటాయి కదా, లైక్ మనం నిన్న చెప్పుకున్నాం త్రిపీటకాస్ అని చెప్పి, అట్లా గుర్తుందా? సో అట్లాంటి వాటిని పెట్టి వాటి మీద కన్స్ట్రక్ట్ చేసే స్తూపాలను ఏమంటారు అని అంటే పారిభోజిక స్తూపాలు అని చెప్పి పిలుస్తారు. ఏం స్తూపాలు అంటారు వీటిని? పారిభోజిక స్తూపాలు. ఓకే, సో ఈ అన్ని స్తూపాలలోకి ఆంధ్రాలో ఇంపార్టెంట్ స్తూప ఏది? అమరావతి స్తూపం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఈ అమరావతి స్తూపం టోటల్ గా ఆంధ్రాస్ లార్జెస్ట్ అండ్ పాపులర్, అన్నిటికన్నా లార్జెస్ట్ ది మరియు మోస్ట్ పాపులర్ ఏది అంటే అమరావతి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఆంధ్రాలో లార్జెస్ట్ పాపులర్ అన్నాం కానీ ఫస్ట్ అనలేదు. ఆంధ్రాలో పెద్దది అన్నాం కానీ మొట్టమొదటిది కాదు. అర్థమవుతుందా? మరి ఆంధ్రాలో ఫస్ట్ది ఎక్కడ? ఆంధ్రాస్ ఫస్ట్ బుద్ధిస్ట్ స్తూప ఎక్కడుంది? పైన 5 ఉంది, ఏదై ఉండొచ్చు చెప్పండి? పైన ధాతుగర్భ స్తూపాలు 5 అని చెప్పానే, వాటిల్లో ఒకటి. చెప్పరా? నాగార్జునకొండ మేడం. కాదు, బట్టిప్రోలు. ఏది? బట్టిప్రోలు. లేదా ఈ బట్టిప్రోలుకే ఉన్న ఇంకొక పేరు ప్రతిపాలపురమే బట్టిప్రోలు అయ్యింది. ఈ బట్టిప్రోలు అనేది ఆంధ్రాలో మొట్టమొదటి బుద్ధిస్ట్ స్తూప. కానీ ఆంధ్రాలో పెద్ద స్తూపం అండ్ పాపులర్ స్తూపం ఏది అంటే ఏది? అమరావతి స్తూపం.
నెక్స్ట్ ఈ అమరావతి స్తూపం పైన బుద్ధుడి యొక్క పంచ కళ్యాణాలు ఉన్నాయి. పంచ కళ్యాణాస్ were sculpted ఆన్ అమరావతి స్తూప. పంచ కళ్యాణాలు అంటే ఏంటంటే బుద్ధుడి యొక్క 5 ఇంపార్టెంట్ లైఫ్ ఈవెంట్స్ కి సంబంధించిన 5 గుర్తులు. మీకు నిన్న చెప్పాను చైత్యకవాదం, అప్పుడు గుర్తుందా? బర్త్ కి ఏంటి గుర్తు అట్లా. లోటస్ లోటస్ మ్యామ్. లోటస్ మేడం. సో అట్లా బర్త్కి ఒకటి, ఇంకా తర్వాత బుద్ధుడు ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం, దాన్ని ఏమంటామంటే మహాభినిష్క్రమణ అంటారు. నిష్క్రమించడం అంటాం, అంటే వెళ్ళిపోవడం అని. సో మహాభినిష్క్రమణ ఒకటి. ఆ తర్వాత మెడిటేషన్ కి ఒకటి. ఇప్పటికి ఎన్నయ్యాయి? 3. 4వది వచ్చేసి ఫస్ట్ సెర్మాన్. ఇక్కడ మెడిటేషన్ అనే కన్నా మనము ఒక పని చేద్దాం, నిర్వాణ అందాం. నిర్వాణకి ఒకటి, ఫస్ట్ సెర్మాన్ కి ఒకటి, తర్వాత డెత్. బర్త్ కి గుర్తేంటి? లోటస్ మ్యామ్. లోటస్. మహాభినిష్క్రమణ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం కదా, సో దీనికి గుర్తు వచ్చేసి గుర్రం, హార్స్. ఇల్లు వదిలిపెట్టేసి గుర్రం మీద పోయాడు అన్నట్టు. ఓకే. నిర్వాణ, ఈయన ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే నిర్వాణం వచ్చింది ఈయనకి? పీపల్ ట్రీ మ్యామ్. బోధి వృక్షం అంటాం దాన్ని కదా, ఆయన పేరు మీద బోధి వృక్షం అయింది. పీపుల్ ట్రీ కింద కూర్చొని ధ్యానం చేస్తే ఆయనకి నిర్వాణం వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ సెర్మాన్. నిర్వాణ ఆయనకు వచ్చిన తర్వాత, అంటే నిర్వాణ అంటే ఏంటి? ఎన్లైటెండ్ అయ్యాడు. సో అప్పటి వరకు ఎవరైనా సిద్ధార్థ గౌతమ కాస్త ఏమయ్యాడు? గౌతమ బుద్ధ అయ్యాడు. బుద్ధ అంటే ద ఎన్లైటెండ్ వన్ అని చెప్పుకున్నాం కదా నిన్న. సో గౌతమ్ బుద్ధ అయ్యాడు. ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత తన మొట్టమొదటి ఉపన్యాసం, ఫస్ట్ సెర్మాన్ అనేది ఈయన డెలివర్ చేసిన దానికి గుర్తుగా ఫస్ట్ సెర్మాన్ సారనాథ్ లో ఇస్తాడు. ఎక్కడ ఇస్తాడు? సారనాథ్ లో. సో దీనికి గుర్తుగా వచ్చేసి ధర్మచక్ర పరివర్తన అంటాం. పరివర్తన అంటే చేంజ్. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటాము అని అంటే టర్నింగ్ ద వీల్ ఆఫ్ లా. ఏమంటాం? టర్నింగ్ ద వీల్ ఆఫ్ లా. ధర్మచక్రం, వీల్ ఆఫ్ లా అంటే ధర్మచక్రం. దాన్ని పరివర్తరింపజేయడం అంటే లైక్ చేంజ్ చేయడం. అంటే ఈ ధర్మచక్రం అంటే ఏదైనా సరే ధర్మంతో గెలవాలి అని. సో ఇవన్నీ చూసిన తర్వాతే ఈ ప్రీచింగ్స్ నచ్చే కదా అశోకుడు. అప్పటి వరకు అశోకుడి సిద్ధాంతం భేరి ఘోష. అశోకుడి సిద్ధాంతం ఏంటి? భేరి ఘోష. యుద్ధ భేరి అంటామే, అంటే ఏదైనా యుద్ధం చేసి గెలుచుకోవాలి అనేది భేరి ఘోష, అశోకుడి యొక్క సిద్ధాంతం. బట్ హీ కన్వర్టెడ్ ఫ్రమ్ భేరి ఘోష టు ధమ్మ ఘోష. దేనికి మార్చుకున్నాడు తన సిద్ధాంతాన్ని? ధమ్మ ఘోషకి మార్చుకున్నాడు. కళింగ వార్ తర్వాత ఇంకా అక్కడ తన అన్నదమ్ములు అంతమంది చనిపోతే అదంతా చూసిన అశోకుడికి విరక్తి పుట్టి, యుద్ధము అనేది నేను ఇంకా జీవితంలో నేను చెయ్యను, ఈ భేరి ఘోష అనే దాన్ని వదిలేస్తున్నాను, నాకు శాంతి కావాలి అని చెప్పి ఆయన హీ కన్వర్టెడ్ టు ధమ్మ ఘోష. సో అదే ధర్మచక్ర పరివర్తన అంటే టర్నింగ్ ద వీల్ ఆఫ్ లా, ధర్మం వైపుకు మారడం. ఓకే. సో అందుకనే ఈ ధర్మచక్రం ఉంటది, అశోక చక్రం అంటాం. సో అది దీనికి ఫస్ట్ సెర్మాన్ కి గుర్తు. నెక్స్ట్ డెత్ నే మనం ఏమని పిలుస్తాము? మహాపరినిర్వాణ అంటాం. ఏమంటాము? మహాపరినిర్వాణ.
మహాపరినిర్వాణకి గుర్తు, ఇంకా డెత్, చనిపోయిన వాళ్ళకి కట్టేది ఏంటి? స్తూపం. ఆయన గుర్తుగా కట్టేది స్తూప. సో లోటస్, హార్స్, తర్వాత బోధి వృక్షము, తర్వాత ధర్మచక్రము, ఆ తర్వాత స్తూపం. ఈ 5టిని ఏమని పిలుస్తాము? వి కాల్ దెమ్ యాజ్, ఏమంటాం వాటిని? ఇందాక ఏమని చెప్పాను? వాటిని ఏమంటామని చెప్పాను? పంచకళ్యాణం. ఆ పంచకళ్యాణాలు ఎక్కడున్నాయి? ఏ స్తూపం మీద చెక్కారు ఈ అమరావతి స్తూపం. పంచకళ్యాణాలను? అమరావతి స్తూపం. అమరావతి స్తూపం మీద చెక్కడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ అమరావతి స్తూపం మీద ఇంకొకటి కూడా చెప్పుకోవాలి దీనికి సంబంధించి. ఓకే, ఈ అమరావతి స్తూపం మీద ఫస్ట్ వన్ ఏముంది అని చెప్పుకున్నాము? పంచకళ్యాణాస్ ఉన్నాయి అని చెప్పుకున్నాం. రెండో పాయింట్ వచ్చేసి 3 గ్రూప్ డాన్సెస్ ఫోటోస్ ఉన్నాయి. గ్రూప్ డాన్సెస్, ఐ మీన్ ఫోటోస్ ఇన్ ద సెన్స్ 3 గ్రూప్ డాన్సులు స్కల్ప్ట్ చేయడం జరిగిందనమాట. దీని మీద ఎన్ని సామూహిక నృత్య పిక్చర్స్ ఉన్నాయి అమరావతి స్తూపం మీద అంటే ఎన్ని ఉన్నాయి? 3. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకొకటి ఉంది అమరావతి స్తూపం రిలేటెడ్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, అమరావతి స్తూపం మీద ఒక చిన్న ఇది చెక్కబడి ఉంటదన్నమాట. అది ఏంటది అని అంటే దిమిక అనే పేరు గల ఒక చర్మకారుడిని ఏమంటాము? చర్మకారుడు అంటే లెదర్ వర్క్ చేసే అతను. లెదర్ వర్క్ అంటే లెదర్ తోని లైక్ చెప్పులు కుట్టడము, ఇట్లా స్కిన్ తోటి తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, అతని పేరేంటి చెప్పాలి? అతని పేరేంటి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, కొంచెం రిప్లై ఇవ్వండి. ఎవరు అతని పేరేంటి? దిమిక. ఈ దిమిక అనే అతని ఫ్యామిలీతో కలిసి, దిమిక అండ్ హిస్ ఫ్యామిలీ, వీళ్ళు ఫ్యామిలీతో కలిసి ఈ దిమిక అనే అతను అమరావతి స్తూపాన్ని దర్శించినట్టు, అమరావతి స్తూపాన్ని విజిట్ చేసినట్టు అక్కడ చెక్కడం జరిగిందనమాట. అమరావతి స్తూపం మీదే అమరావతి స్తూపాన్ని ఈ దిమికుడు అనే ఒక లెదర్ వర్క్ చేసుకునే అతను అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ అమరావతి స్తూపాన్ని విజిట్ చేసినట్టుగా ఒక సిరీస్ ఆఫ్ కొన్ని శిల్పాలు ఈ అమరావతి స్తూపం మీదే చెక్కబడి ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ అంత ఇంపార్టెంట్ దేనికి ఇది అని అంటే, ఈ దిమికుడు అండ్ హిస్ ఫ్యామిలీ అమరావతి స్తూపాన్ని విజిట్ చేసేటప్పుడు చేతిలో ఒకటి పట్టుకొని వెళ్తాడు. అదేంటది అని అంటే పూర్ణ కుంభం. అదేంటి? పూర్ణ కుంభం. మామూలుగా మనకి ఎవరన్నా పెద్ద పెద్ద విఐపీస్ అట్లా గుడికి వెళ్ళేటప్పుడు, గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో ఉన్న పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అని అంటారు. విన్నారా ఎప్పుడన్నా? పెద్ద పెద్ద జడ్జిలు కానీ కలెక్టర్లు ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా గుళ్ళకు వెళ్తే ఆ గుళ్ళో ఉండే పూజారులు ఎదురొస్తారు పూర్ణ కుంభం తీసుకొని, అంటే లైక్ ఒక కలశం లాంటి దాని మీద టెంకాయ అవి పెట్టుకొని వాళ్ళకి ఎదురొచ్చి దాన్ని పట్టుకొని వాళ్ళని ఒక రాజులాగా ట్రీట్ చేస్తూ వాళ్ళని లోపలికి తీసుకెళ్తారనమాట. సో దాన్ని పూర్ణ కుంభంతో ఎదురెళ్ళి స్వాగతం చెప్పడం అని అంటారు. సో అట్లా ఈ దిమికుడు అండ్ హిస్ ఫ్యామిలీ అమరావతి స్తూపాన్ని విజిట్ చేస్తున్న టైంలో పూర్ణ కుంభం తీసుకొని ఎదురెళ్లారు అమరావతి స్తూపానికి అనేలాగా మనకు అమరావతి స్తూపం మీదనే చెక్కబడి ఉంది. ఓకే, అయితే ఇప్పుడు అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే ఆ దిమికుడు పట్టుకున్న ఈ పూర్ణ కుంభం ఉందా లేదా?
ఈ పూర్ణ కుంభమే ప్రస్తుతం మన ఏపీ యొక్క స్టేట్ ఎంబ్లం. ఆంధ్ర యొక్క స్టేట్ ఎంబ్లం ఎట్లుంటది? పూర్ణ కుంభం ఉంటది, ఒకసారి చెక్ చేయండి కావాలంటే. ఆ స్టేట్ ఎంబ్లం లో ఆ పూర్ణ కుంభం అనేది దేన్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు మన వాళ్ళు అంటే, అమరావతి స్తూపం మీద ఉన్న ఈ దిమికుడు అండ్ హిస్ ఫ్యామిలీ అమరావతిని పూర్ణకుంభంతో విజిట్ చేస్తున్నట్టుగా ఉన్న ఆ శిల్పాలను చూసి ఇన్స్పైర్ అయ్యి మన ఏపీకి అమరావతి స్తూపం అనేది ఒక ఐడెంటిటీ కదా, ఒక ల్యాండ్ మార్క్ లాగా, ఒక ఐడెంటిటీ లాగా కదా. కాబట్టి దాని మీద ఉన్న దాన్నే మన ఎంబ్లం గా పెట్టడం జరిగింది. క్లియరా? ఎస్ మ్యామ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సరే. అయితే ప్రస్తుతం అమరావతి స్తూప ఎక్కడుంది అని అంటే లండన్ మ్యూజియం లో ఉంది. స్తూప మొత్తం ఎక్కడుంది? లండన్ మ్యూజియం లో ప్రిజర్వ్ చేశారు దాన్ని. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, స్కల్ప్చర్ కాదా మ్యామ్ అది స్తూపం మీద? స్తూపం అంటే మొత్తం స్తూపం అంటే రాతి కట్టడం అది. అంటే ఇప్పుడు లండన్ లో ఉంది మ్యామ్ మొత్తం అంతా అది? మొత్తం లండన్ లో ఉంది. ఓకే. ఓకే, ఇక్కడ 2 పాయింట్లు చెప్పుకోవాలి. ఒకటి ఏంటి అంటే నాగార్జున కొండకు సంబంధించి, ఇంకొకటి వచ్చేసి అమరావతి రిలేటెడ్. ఓకే, అసలు నాగార్జున కొండ అనేది ఒకటి ఉంది, అది బుద్ధిజంకి ఇంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఫస్ట్ టైం కనిపెట్టిండేది ఏ ఇయర్ లో అంటే 1926 లో. నాగార్జున కొండ అనేది ఒకటి ఉందని మనకు తెలిసిండేదే 1926 లో. దాన్ని బయటికి తీసిండేది, అక్కడ ఎక్స్కవేషన్స్ అంతా చేసిండేది ఎవరు అంటే ఏఆర్ సరస్వతి. ఏఆర్ సరస్వతి వాజ్ ద వన్ బిహైండ్ ద ఎక్స్కవేషన్స్ అట్ నాగార్జున కొండ. ఓకే, కానీ అమరావతి అనేది ఒకటి ఉంది, అమరావతి స్తూపం అనేది ఒకటి ఉంది అనేది మనకి ఎప్పుడు తెలిసింది అని అంటే 1797 లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్ లో తెలిసింది మనకి? 1797 లో. అది కూడా బికాస్ ఆఫ్ కొలిన్ మెకెన్జీ అనే ఒక బ్రిటిషర్ వల్ల. ఈ కొలిన్ మెకెన్జీ అని అనగానే మనకి కైఫియత్తులు అనేవి గుర్తొస్తాయి. కైఫియత్తులు అంటారు. కైఫియత్స్ అంటే లోకల్ స్టోరీస్ అన్నమాట. అంటే ఒక్కొక్క ఊరికి ఒక కథ ఉంటుంది కదా, చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి కదా. సో ఆ పాత కాలంలో ఆ ఊర్లలో ఉన్న లోకల్ స్టోరీస్ అన్నిటినీ, ఒక్కొక్క స్టోరీని ఒక్కొక్క కైఫియత్తు అని చెప్పి పిలిచేవాళ్ళు. ఆ కైఫియత్తులను ప్రిజర్వ్ చేసిన వ్యక్తి కొలిన్ మెకెన్జీ. ఓకే, సో ఈ కొలిన్ మెకెన్జీ అనే ఆయన వల్లనే 1797 లో మనకి అమరావతి స్తూపం అనే ఒక స్తూపం అసలు ఉంది. అది దాని మీద ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా మనకు తెలిసిండేది ఏ టైంలో అంటే 1797 లో. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ అమరావతి స్తూప. ఇంకా నెక్స్ట్, అక్కడికి స్తూపాలు అయిపోయాయి. స్తూపాలు ఎన్ని రకాలని చెప్పాను? 3 types. 3 రకాలు. ఏవేవవి? ఉద్దేశిక స్తూప, ధాతు గర్భ ఉద్దేశిక స్తూప, స్తూప, ధాతు గర్భ స్తూప, పారిభోగిక. పారిభోజిక స్తూప. సో వాటిల్లో అమరావతి స్తూప ఏ కేటగిరీ? అమరావతి స్తూపం ఏ ధాతు కేటగిరీ? గర్భ. ధాతు గర్భ స్తూప. సరే. విహారాస్ దగ్గర పెద్ద ఇంపార్టెంట్ పాయింట్లు, అంటే ఎక్కువ పాయింట్లు లేవు. ఇంపార్టెంట్ ఉంది కానీ ఎక్కువ పాయింట్లు లేవు. విహార అంటే ఏంటనో ఆల్రెడీ చెప్పాను మీకు కదా. అంటే ఇవి వాళ్ళకి ఊరికే రెస్టింగ్ డ్వెల్లింగ్ ప్లేసెస్ లాంటివి అని చెప్పి చెప్పాను కదా.
Yes, సో ma'am. అవి విహారాస్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిండేది ఆంధ్రాలో విహారాస్ ఏవి, ఇంపార్టెంట్ విహారా ఏది అని అంటే గుంటుపల్లి. ఆంధ్రాలో ఫేమస్ విహారా ఏది అంటే గుంటుపల్లి అండ్ ఆఫ్ కోర్స్ నాగార్జునకొండ. అది కాకుండా ఇంకోటి ఏది అంటే గుంటుపల్లి. ఓకే, సో ఈ నాగార్జునకొండలో యజ్ఞశ్రీ శాతకర్ణి టు ఆచార్య నాగార్జున అంత పెద్ద విహారం కట్టించాడు అనే విషయం మనకి ఎవరి ద్వారా తెలుస్తోంది? ఫాహియాన్ ద్వారా తెలుస్తోంది. ఎవరి రైటింగ్స్ వల్ల? ఫాహియాన్, చైనీస్ ట్రావెలర్ ఉన్నాడు కదా, చెప్పాను కదా ఆల్రెడీ తన గురించి. Yes, ma'am. అతని వల్ల తెలుస్తుంది. ఓకే, ఇది విహారాస్ దగ్గర ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చైత్యాస్. చైత్యాస్ అంటే ఏమని చెప్పాను? చైత్యాస్ ఆర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అన్నాం కదా. చైత్యాస్ అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఫర్ బుద్ధిజం కదా. ఓకే, చైత్యాస్ అంటే ఎట్లుంటాయి అంటే ఇట్లా రెక్టాంగిల్ షేప్ లో ఇట్లుంటాయి. రెక్టాంగిల్ షేప్ లో ఉండి దానికి ఇట్లా లెఫ్ట్ కి రైట్ కి స్తంభాల్లాగా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉంటాయి, అంటే రఫ్ గా ఎగ్జాక్ట్ గా ఇట్లా ఉంటాయని కాదు, బట్ ఇట్లా లెఫ్ట్ కి ఒక స్తంభం రైట్ కి ఒక స్తంభం లాగా ఉండి ఇట్లా రెక్టాంగిల్ షేప్ లో ఉండి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు అనమాట. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అని అంటాం అందుకే చైత్యాస్ ని. ఓకే, అయితే ఆంధ్రాలో ఓల్డెస్ట్ చైత్య ఏది? ఓల్డెస్ట్ చైత్య ఇక్కడ గుంటుపల్లి ఓల్డెస్ట్ విహార. ఓల్డెస్ట్ విహార గుంటుపల్లి, లార్జెస్ట్ విహార నాగార్జునకొండ. అట్లా ఆంధ్రాలో ఓల్డెస్ట్ చైత్య వచ్చేసి గుంటుపల్లె మళ్ళీ. సో గుంటుపల్లిలో ఓల్డెస్ట్ చైత్య ఉంది, ఓల్డెస్ట్ విహార ఉంది. ఓకే, సో ఈ గుంటుపల్లిలో ఉండే చైత్యాన్ని దేనితోటి కంపేర్ చేస్తారు, దేనికి సమానంగా ఉంది అని అంటారు అని అంటే బరాబర్ కేవ్స్ ఐడియా ఉందా మీకు? మౌర్యాస్ టైంలో Yes, ma'am. ఇండియన్ హిస్టరీలో మౌర్యన్స్ చదివేటప్పుడు బరాబర్ కేవ్స్ వస్తాయి. అశోకుడు బుద్ధిజం కి ఫేమస్ ఇవి, బుద్ధిస్ట్ కేవ్స్ అన్నమాట. సో ఈ బుద్ధిస్ట్ బరాబర్ కేవ్స్ కి ఏ మాత్రం తీసిపోదు మన గుంటుపల్లి చైత్య అని చెప్పి అంటారనమాట. ఓకే, సో బరాబర్ కేవ్స్ తో సమానంగా ఆంధ్రాలో ఉన్నటువంటి చైత్య ఏది అని అంటే గుంటుపల్లి. ఆంధ్రాలో ఉన్నటువంటిది ఏది అంటే గుంటుపల్లి చైత్య. ఇది ఆంధ్రాలో ఉన్నది. ఆంధ్రాలో అని కాకుండా జనరల్ గా శాతవాహన టైంలో చైత్యాస్ ఫేమస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? కార్లేలో ఉన్నాయా? కన్హేరీలో ఉన్నాయా? కార్లే, కన్హేరి, నాసిక్ లేవా? ఇక్కడ మనం పొలిటికల్ హిస్టరీ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా. సో ఈ మూడు కూడా శాతవాహన టైంలోని చైత్యాసే. కానీ పర్టికులర్ గా ఆంధ్రాలో ఏది అని అంటే ఓల్డెస్ట్ ఏది అంటే గుంటుపల్లి. ఓకే, అండ్ ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటది అని అంటే ఇది మనము చైత్య చూసాము, విహార చూసాము, స్తూప చూసాం. ఇంకొక కేటగిరీ ఉంది, అదేంటంటే కేవ్ టెంపుల్. కేవ్ టెంపుల్ అంటే కేవ్స్ ని టెంపుల్ గా మార్చిండేది. ఒక కేవ్ నే ఒక టెంపుల్ గా మార్చిండేది ఎక్కడ అనంటే గుంటుపల్లి. మళ్ళీ అగైన్ గుంటుపల్లి అనేది కేవ్ టెంపుల్ ఇన్ ఆంధ్ర. సో గుంటుపల్లి అనేది ఏది? గుంటుపల్లిలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? గుంటుపల్లి అనేది మూడిటికి ఫేమస్. ఏవేవి? చైత్య, ఓల్డెస్ట్ చైత్య ఉంది, ఓల్డెస్ట్ విహార, ఓల్డెస్ట్ విహార ఉంది, అండ్ ఓల్డెస్ట్ కేవ్ టెంపుల్ కూడా ఉంది.
ఓకే, క్లియరా? అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. అండ్ లాస్ట్ ఇంకొకటి ఉంది, అదేంటంటే ఆరామ. ఆరామం అంటాం. ఈ ఆరామం స్పెషాలిటీ ఏంటి అంటే, జనరల్ గా చైత్యము, విహారము, స్తూపము ఇట్లాంటివి చూసాం కదా, ఇవన్నీ కలిపి ఒకటే చోటు ఉంటాయి. అంటే చైత్య, విహార, స్తూప ఈ మూడే కాకుండా ఒక యూనివర్సిటీ లాగా, అంటే లైక్ ఒక లర్నింగ్ ప్లేస్, యూనివర్సిటీ అని కాదు బట్ బుద్ధిజం రిలేటెడ్ ఒక లర్నింగ్ ప్లేస్, అన్ని గనక ఒకటే చోట ఉంటే అంటే ప్లేస్ విచ్ హ్యాస్ చైత్యాస్, విహారాస్, స్తూప అండ్ లర్నింగ్, బుద్ధిజం రిలేటెడ్ లర్నింగ్ వి నేర్పిస్తారు అనుకోండి, దాన్ని ఏమంటాము? ఆరామం అని చెప్పి పిలుస్తాం. ఓకే, అయితే ఈ ఆరామాలు మొత్తం మనకి హుయాన్సాంగ్ ఏమని చెప్తాడు అని అంటే, హుయాన్సాంగ్ ఉన్నాడు కదా, గుర్తున్నాడా హుయాన్సాంగ్? హర్షవర్ధన టైంలో వస్తాడు హుయాన్సాంగ్. ఈ హుయాన్సాంగ్ ఆంధ్రాలో మొత్తం 40 ఆరామాస్ ఉన్నాయి అని చెప్పి చెప్తాడు. ఎన్ని ఆరామాలు ఉన్నాయన్నాడు ఆంధ్రాలో? 40 ఆరామాస్ ఉన్నాయన్నాడు. 40. హుయాన్సాంగ్ ఏ బుక్ రాశాడు? బుక్ కూడా చెప్పుకున్నాం, సియుకి మ్యామ్. సియుకి, ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్ అని అంటారు అని కూడా చెప్పాను కదా హుయాన్సాంగ్ ని. యాత్రికులలో యువరాజు అని అంటాడు అని. సో ఆ హుయాన్సాంగ్ తన సియుకి అనే బుక్ లో ఏమని మెన్షన్ చేశాడు? ఆంధ్రాలో టోటల్ ఎన్ని ఆరామాస్ ఉన్నాయి అన్నాడు? 40 ఆరామాస్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, వీటిల్లో నాగార్జునకొండ లేదా నాగార్జునకొండ అనడం కన్నా శ్రీపర్వతం అనేది అందాం అనుకోండి. శ్రీపర్వత ఆరామం ఇది ఫేమస్. శ్రీపర్వత ఆరామం ఫేమస్. శ్రీపర్వత ఆరామంతో పాటు ఇంకోటి కూడా ఫేమస్, అది నందలూరు ఆరామం. ఈ నందలూరు ఆరామం అనేది ఎక్కడుంది అంటే కడప జిల్లాలో ఉంది. నందలూరు గుర్తుందా మీకు? నందలూరు మనం ఒక దగ్గర చెప్పుకున్నాం. ఫారిన్ ట్రేడ్ దగ్గర రోమన్ గోల్డ్ కాయిన్స్ దొరికిన ప్లేస్ ఏదని చెప్పాను? అత్తిరాల మ్యామ్. ఆ అత్తిరాల అనేది నందలూరు పక్కనే వస్తుంది. సో దీన్ని బట్టి మనం లింక్ చేసుకోవచ్చా నందలూరులో ఎందుకు ఆరామాలు ఉన్నాయి అని? అంటే ఎకానమీ, ట్రేడ్ సెంటర్ గా ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ బుద్ధిజం ఎక్కువగా ప్యాట్రనైజ్ చేయబడింది. సో బుద్ధిజం ఎక్కువగా ప్యాట్రనైజ్ చేయబడింది కాబట్టే ఆ నందలూరులో చైత్యం ఉంది, విహారం ఉంది, స్తూపం ఉంది, ఒక విద్యాలయం లాగా కూడా అది యాక్ట్ చేసింది. క్లియరా? ఎస్ మ్యామ్. సో దీంతో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు కొన్ని సోర్సెస్, శాతవాహనాస్ కి సంబంధించిన సోర్సెస్ ఒకటి మనం చెప్పుకోలేదు, అండ్ వాళ్ళ బర్త్ ప్లేస్ గురించిన డిబేట్స్ కొన్ని ఉన్నాయి. సో అవి ఇవన్నీ చెప్పుకుంటే అక్కడికి రేపటితోటి శాతవాహనాస్ టాపిక్ ఎండ్ చేసేయచ్చు మనం.